ఇప్పుడు చంద్రబాబు అమ్ముతామన్న బ్రాండ్లు ఏమిటి? మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాం. ఆ ఫోటోలు దామా ఒకసారి. అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట, ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట, ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి ఎప్పుడైనా చూసినారా? రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి, ఎప్పుడైనా చూసినారా? ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? లేదా గుడ్ ఫ్రెండ్స్ అంట, ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత, తన ప్రైవేట్ షాపులు, తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన స్త్రీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు, ఇండెంట్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని ఎవరైనా అడుగుతారా? నేను అడుగుతాను ఒకటే, ఇంకొకటి చూద్దాం. తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు. తగ్గించింది లేదు కానీ తీరా షాపులన్నీ తన ప్రైవేట్ మాఫియాకు చేతుల్లో పెట్టిన తర్వాత, ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కమిషన్ పెంచినాడు. ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ మాఫియాకు షాపులన్నీ అప్పచెప్పిన తర్వాత ఈక మునుపు లేదు, తర్వాత కమిషన్ పెంచినాడు. స్కామ్ కాకపోతే ఏందని అడుగుతా ఉన్నా. ఎంఆర్పి కన్నా అధిక ధరకు, నేను అడుగుతాను, ఇంతమంది విలేకరులు ఉన్నారు, పోండి గ్రామాలకు పోండి, బెల్ట్ షాపులకు పోండి, ఆడికి పోండి, ఇటుకి పోండి, ఎత్తకండి. ఎక్కడైనా ఎంఆర్పి రేటుకి ఎవడైనా అమ్ముతాడేమో కనుక్కోండి. అది స్కామ్ కాదా అని అడుగుతాను. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగల. 99కే లిక్కర్ అని చెప్పి ఇస్తానని చెప్పి ఏకంగా లిక్కర్ క్వాలిటీని తగ్గించి, ఇంతకు ముందున్న లిక్కర్ క్వాలిటీ కన్నా ఒక లెవెల్ తగ్గించి క్వాలిటీ ఈరోజు లిక్కర్ అమ్ముతున్నారు. పాత రేట్లు, పాత క్వాలిటీ కట్టాగే పెట్టి కొత్త లిక్కర్ మళ్ళీ క్వాలిటీ తగ్గించి 99కి అమ్ముతున్నాడు. అది కూడా పక్కన రాష్ట్రాల్లో 10 రూపాయలు తక్కువ. మళ్ళా ఆ చీప్ లిక్కర్ కూడా, ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా. ఆరోగ్యానికి హానికరం, బాధ్యత గల పౌరుడిని. కానీ ఇవాళ నా డిప్రెషన్ పిచ్చలో చిన్న విషయం చేశాను. విజయవాడలో ఉన్నా కాబట్టి బీరు తెచ్చుకున్నాను. మామూలు బీరు కాదు అది. మా ఇంట్లోకి చెప్పలా, మిత్రులకు చెప్పలా, మీ అందరికి చెప్తున్నా.
ఏమవుతుందో తెలియదు. చేసండి, గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోవద్దే. ఇట్లు శ్రీకాంత్ అయ్య గారు. పేరు మార్చుకున్నా కదా, శ్రీకాంత్ భారత్.